బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాయలసీమ షిరిడి ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. లూప్ లైన్ లో ఆగి ఉన్న 2 రైళ్లలో మంటలు అంటుకున్నాయి. బోగిలో నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయింది ఓ బోగి. భయంతో రైళ్ల నుంచి పరుగులు పెట్టారు ప్రయాణికులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ భోగిలో మంటలు అంటుకున్న తర్వాత నల్లటి పొగ అదుగు మీరు చూడొచ్చు. తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న భోగికి సంబంధించి మంటలు అంటుకోవడంతో ప్రయాణికులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ గా ఆ విజువల్స్ చూడొచ్చు. పూర్తిగా అటుగా వెళుతున్న అదుగు అంతకంతకు ఆ మంటలు పెరుగుతూ ఉన్నాయి తప్ప ఎక్కడా తగ్గిన పరిస్థితి లేదు. ఆగి ఉన్న భోగిలో మంటలు అంటుకోవడానికి కారణం ఏంటి? ఎవరైనా కావాలని ఆకతాయిల పనా, లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా? ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అఫ్కోర్స్ జరుగుతుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మంటలు అంటుకున్నాయి. ఆగి ఉన్న భోగి పూర్తిగా దగ్ధమైపోతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. నల్లటి పొగ బహుశా భోగికి సంబంధించి దాంట్లో ఏమైనా పేలుడు స్వభావం కల పదార్థాలు ఏమైనా ఉన్నాయా? పేలుడు స్వభావం కలిగినవి ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఆ మంటలు మీరు చూడండి. ఆ మంటలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది కొద్ది రోజుల క్రితం, ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం ఒక గూడ్స్ ట్రైన్లో మంటలు చెలరేగిన పరిస్థితి. అది జరిగిన గంటల వ్యవధిలోని ఇంకా చెప్పాలంటే 24 గంటలు కూడా పూర్తిగా గడవలేదని చెప్పుకోవాలి. గంటల వ్యవధిలోని ఇంకొక రైలు ప్రమాదం తిరుపతిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుని దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఆ మంటలు అదిగో మీరు చూడొచ్చు. సంబంధిత పోలీస్ అధికారులు, మరి ముఖ్యంగా ఆర్పీఎఫ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ మంటలు ఆ పక్కనే వందే భారత్ ట్రైన్ కూడా వెళుతుంది. మీరు చూడొచ్చు. వందే భారత్ ట్రైన్ కూడా వెళ్తున్న విజువల్ మీరు చూడొచ్చు. అదిగో పూర్తిగా దగ్ధం అయిపోతుంది. అటుగా వెళుతున్న వందే భారత్ ను చాలా స్లోగా అక్కడి నుంచి పంపిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. కారణం ఎందుకంటే అక్కడ కనుక గట్టిగా వెంటనే కనుక ఆ వేగంతో వెళ్ళినప్పుడు గాలి అనేది ఉంటుంది. ఆ గాలికి కనుక ఆ మంటలు, ఇన్ఫాక్ట్ ఆ గాలి కనుక మంటలకు తోడైతే ఆ మంటలు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది కావచ్చు, లేకపోతే మిగిలిన సిబ్బంది, మరి ముఖ్యంగా ఆర్పీఎఫ్ కావచ్చు, లేకపోతే భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓ మై గాడ్, పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా మంటలకు ఆహుతైపోయింది ఆ బోగి మొత్తం. బహుశా ఏదో గూడ్స్ ట్రైన్ లా కనిపిస్తోంది. బహుశా ఫ్యూయల్ ట్యాంక్ ఏమైనా ఉందా? దాంట్లో ఫ్యూయల్ ట్యాంక్ కి సంబంధించి ఏమైనా ఉందా? లేకపోతే అంత స్థాయిలో మంటలు వ్యాపించడం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఎవరిని కూడా అటువైపు వెళ్ళడం లేదు. అసలు ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది అంటే కొద్దిసేపటి క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా ఫైర్ సిబ్బంది, రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. డిఆర్ఎం ఈ ఘటన మీద డివిజన్ రైల్వే మేనేజర్ అంటూ ఉంటారు. డిఆర్ఎం కూడా ప్రస్తుతం అక్కడికి చేరుకొని పరిస్థితిని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూడొచ్చు. రెండు రైళ్లకు ఓ మై గాడ్ 2 రైళ్లకు మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాయలసీమ షిరిడి ఎక్స్ప్రెస్లలో మంటలు చెలరేగాయి. లూప్ లైన్ లో ఆగి ఉన్న 2 రైళ్లలో మంటలు అంటుకున్నాయి. బోగిలో నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ట్రైన్ ఎందుకు ఇంత మంటలకు ఆహుతైపోతుంది? ఒక రైలు ఎందుకు అంతలా ఆహుతైపోతున్న పరిస్థితి ఉంది. మంటల్లో పూర్తిగా ఆ బోగి దగ్ధమైపోతుంది. దాంతో రైల్వే ప్రయాణికులంతా కూడా పరిసర ప్రాంతాన్ని ఖాళీ చేశారు. మీరు చూడొచ్చు. ఆ మంటలు పక్కకు వ్యాపించాయి. లూప్ లైన్ లో ఉన్న భోగి కూడా మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తుంది. విజువల్స్ మీరు చూడొచ్చు. మంటల్లో అటు పూర్తిగా దగ్ధమైపోతున్న ఆ విజువల్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వటం లేదు. మరి ముఖ్యంగా రైల్వే ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది మరి ముఖ్యంగా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో మీరు చూడొచ్చు. 2 రైళ్లు అక్కడే ఉన్నాయి. అక్కడ మీరు చూడొచ్చు. ఒక ఆ ట్రైన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో మంటలు ఎగసిపడుతున్న విజువల్స్. మరి ముఖ్యంగా అక్కడ నల్లటి పొగ పూర్తిగా ప్రాంతాన్ని ఆవరించేస్తుందనే చెప్పుకోవాలి. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. తిరుపతి ప్రజలని ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. అందరూ అక్కడున్న రైల్వే ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకి వ్యక్తమై అక్కడి నుంచి
పరుగులు తీయడం మొదలు పెట్టారు. ఒక్కసారిగా ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ కు సంబంధించి రాయలసీమ సిడి ఎక్స్ప్రెస్లలో మంటలు వ్యాపించాయి. లూప్ లైన్లో ఆగి ఉన్న 2 రైళ్లలో మంటలు అంటుకున్నాయి. మీరు చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆగిపోయారు, ఎటు కదలలేదు. అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పరుగులు పెడుతూ భయం వ్యక్తం చేస్తూ అటు ఇటు పరుగులు పెట్టిన సందర్భం ఉంది. కానీ ఎవరు భయపడద్దు, ఆ మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామంటూ ఇప్పటికీ తిరుపతి రైల్వే స్టేషన్ అధికారులు వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చారు. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఆ ఫైర్ బాల్ అంటూ ఉంటారు కదా, అంటే ఒక్కసారిగా ఆ పెద్ద స్థాయిలో మంటలు, ఆ మంటలు మీరు చూడొచ్చు. ఆ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు వ్యక్తమయ్యారు స్థానికులు. ఎవరైనా కుట్ర కోణంలో భాగంగా ఈ బండికి తెగబడ్డారా, లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిన ఘటన, దీని వెనకాల ఏమైనా కారణాలు, అంటే పేలుడుకు సంబంధించి ఎవరైనా కుట్ర కోణంలో భాగంగా రైళ్లను పేల్చే ప్రయత్నం చేశారా, లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఏమైనా సాంకేతిక సమస్య కావచ్చు, లేకపోతే అక్కడ ఏమైనా ఇష్యూస్ ఏమైనా రైజ్ అవ్వడం జరిగిందా, లేకపోతే ఆ ఘటన ఎవరి నిర్లక్ష్యం, ఆ ఘటనకు నిర్లక్ష్యం ఎవరు, ఆగి ఉన్న రైళ్లలో. ఎందుకంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం రైల్వే స్టేషన్కి, మరి ముఖ్యంగా కొన్ని కీలకమైన రైల్వే స్టేషన్స్లో అవుటర్స్లో కొన్ని ట్రైన్స్ని నిలిపివేస్తూ ఉంటారు. అంటే ప్రారంభమయ్యే ట్రైన్ కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి ప్రారంభమయ్యే కావచ్చు, లేకపోతే అక్కడ ఆగే రైళ్లకు సంబంధించి కొంత స్పేస్ తర్వాత, కొంత ట్రాక్ దాటిన తర్వాత వాటిని అక్కడ నిలిపివేస్తారు. ఈ నేపథ్యంలో తిరుపతి రైల్వే స్టేషన్కి మరి కాసేపట్లో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీకు చూపిస్తోంది. ఇప్పటికే అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి ఉన్నతాధికారులతో మాట్లాడుతోంది ఆర్టీవీ. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అక్కడికి ఆర్టీవీ బృందం చేరుకొని ఇప్పటికే అధికారులతో మాట్లాడుతోంది. ఏం జరుగుతోంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది, మరి ముఖ్యంగా ఏమైనా ట్రైన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతోందా, మరి ముఖ్యంగా ఈ మంటలు అదుపులోకి రాకపోతే ఇంకా ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ఆ ప్రమాదం జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మరి ముఖ్యంగా ఈ ప్రమాదం తీవ్రత పెరగకుండా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతోంది, ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా, ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉందా, మరి ముఖ్యంగా ఈ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు, ప్రస్తుతం దీనికి సంబంధించి అక్కడ అధికారులతో పాటు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. రైట్, దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. తిరుపతి నుంచి ఈ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. సురేష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా. సురేష్, రైల్వే అధికారులు ఏమంటున్నారు, మంటలు అదుపులోకి వచ్చాయా, లేకపోతే ఇంకా మంటలు కంటిన్యూ అవుతున్నాయా? ఆల్ రైట్, కాస్త టెక్నికల్ నుంచి వచ్చినట్టుంది. మళ్ళీ సురేష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మరి కాసేపట్లో అక్కడి నుంచి లైవ్ రిపోర్టింగ్ ఇవ్వబోతోంది ఆర్టీవీ. అక్కడ పరిస్థితులు ఏంటి, ఎటువంటి సినారియో ఉంది, రైలు మంటలు అంటుకున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తీసుకురావడానికి, లేకపోతే ఇన్ఫాక్ట్ కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా? రైట్, మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. సురేష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, అధికారులు ఏమంటున్నారు, మంటలు అదుపులోకి వచ్చిన పరిస్థితి ఏమైనా ఉందా? సచిన్, ఏదైతే పెను ప్రమాదం తప్పింది. అయితే ఒక భోగి పూర్తిగా కాల్పినటువంటి పరిస్థితి, అయితే పూర్తిగా అధికారులు వచ్చి మంటలు ఆర్పేసి అదుపులో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో, ఈసారి ఎక్స్ప్రెస్ ఇది స్పెషల్ ట్రైన్ తిరుపతికి వచ్చింది. అయితే పూర్తిగా ప్యాసింజర్లంతా కూడా దించేసి తర్వాత ఏదైతే ఈవినింగ్ మళ్ళా తిరుగు ప్రయాణం అవుతుంది. అయితే ప్యాసింజర్ దించేసిన తర్వాత ఏదైతే అవుట్ లైన్ ఉంటుందో అక్కడ ఈ యొక్క ట్రైన్స్ అన్ని కూడా పార్కింగ్ లో ఉంటాయి. ఏదైతే వాళ్ళ టైం ఈ యొక్క యార్డ్కి వెళ్తుంది, ఈ ట్రైన్ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ నుంచి యార్డ్కి వెళ్ళి క్లీనింగ్ సెక్షన్, అదే రకంగా దానికి సర్వీస్ ఏదైనా ఉంటే చెక్ చేసి మళ్ళీ ఈవినింగ్ టైంలో తిరుగు ప్రయాణం అవుతుంది. ఈ క్రమంలోనే అది ఏదైతే ఇక పార్కింగ్ ట్రాక్ లో ఉన్నటువంటి తరుణంలో పక్కనే రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా ట్రైన్ కూడా అదే చోట పక్కన ట్రాక్ లో పార్కింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా ఈ ఒక్కసారిగా ఒక భోగిలో మంటలు రావడం, ఒక్కసారి దట్టమైన పొగలు వ్యాపించి పూర్తి స్థాయిలో అయితే ఆ యొక్క భోగి మొత్తం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. దానికి ఉన్నటువంటి మిగిలినటువంటి భోగుల్ని వెంటనే ఆ చైన్ లింక్ తొలగించి వెంటనే వాటన్నింటినీ కూడా తొలగించినటువంటి పరిస్థితి. అయితే పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. పక్కనే ఉన్నటువంటి రాయలసీమ ఎక్స్ప్రెస్ లో అది యొక్క రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా దీనికి ఆనుకునే ఉన్నటువంటి ట్రాక్ లోనే అది కూడా పార్కింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇదే మంటలు కానీ పూర్తి స్థాయిలో వేరు చేయకుండా
బోగిలు వేరు చేయకుండా ఉంటే మాత్రం పెను ప్రమాదం చోటు చేసుకునేది. అయితే ప్రమాదం ఏదైతే పూర్తి స్థాయిలో ప్రయాణికులంతా కూడా దించేసి ఇచ్చిన తరుణ జరిగినట్టు సంఘటన కాబట్టి కొంత పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. అదే కానీ ప్రయాణికులు ఉన్న తరుణంలో చోటు చేసుకుంటే మాత్రం పెను ప్రమాదం జరిగి ఉండేదని కూడా భావించాల్సి ఉంటుంది. అయితే పూర్తిగా ఈ యొక్క స్పెషల్ ట్రైన్ అనేది లైన్ లో ఉండండి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు వార్త స్క్రీన్ మీద. ఎక్స్క్లూసివ్ విజువల్ మీరు చూడడం జరుగుతోంది. పూర్తిగా మంటలకు ఆహుతైపోయిన ఆ భోగిని మీరు చూస్తున్నారు. మంటలకు ఆహుతైపోయిన తర్వాత ఔటర్ లేయర్ అంతా, భోగికి సంబంధించిన ఔటర్ లేయర్ అంతా కూడా పూర్తిగా కరిగిపోయి కింద పడిపోతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి పొగలు వస్తున్నాయి, ఆ భోగిల నుంచి ఇంకా మంటలు వ్యాపిస్తున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని వెళ్ళడం లేదు. ఆ భోగి అంతా పూర్తిగా మెల్ట్ అయిపోయింది. చూస్తే కనుక ఆ ఔటర్ లేయర్ ఉంటుంది కదా, ఆ ఔటర్ లేయర్ అంతా కూడా కరిగిపోయి కింద పడుతుంది, ముద్దలా కారిపోతుంది. అంటే ఏ స్థాయిలో అక్కడ మంటలు సంభవించి ఉంటాయి. ఇది ఒక భోగికి సంబంధించిన విషయాలు మీరు చూడడం జరుగుతుంది. పూర్తిగా అక్కడ పొగలు వస్తున్నాయి అంటే మంటలు అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా అక్కడ అదిగో మీరు చూడొచ్చు, లోపల నుంచి పొగలు కక్కుతూ ఇంకా మంటలు మంటలు అక్కడ మీకు బ్లాక్ అండ్ వైట్ లో మీకు విజువల్ ఉంది కాబట్టి మీకు క్లియర్ గా చూపించలేకపోతున్నాం. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఇంకా మీరు చూస్తే ఆ కిటికీల దగ్గర ఇఫ్ పాసిబుల్ క్లోజ్అప్ షాట్ లో నేను మీకు ఆ విజువల్ వచ్చినప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. అదిగోండి మీరు చూస్తున్నారా, అక్కడి నుంచి మధ్యలోని అదంతా కూడా మంటలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అక్కడక్కడ మంటలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. మరికొన్ని చోట్ల పొగలు కక్కుతోంది ఆ భోగి. ప్రస్తుతం ఈ భోగి దగ్గర మంటలని అదుపులోకి తీసుకొచ్చారు. పూర్తిగా ఆ భోగి తగలపడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ప్రమాదం సంభవించింది అనేది. ఒకసారి మా ప్రతినిధి సురేష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. సురేష్, ఈ ప్రమాదం జరిగిన సందర్భంలో ఆ భోగిలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, అసలు ప్రయాణికులు ఉన్నారా, లేకపోతే ఆ భోగిలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారంటూ కూడా రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది కానీ మీడియాకి అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క ప్యాసింజర్ మాత్రం పూర్తిగా ప్రయాణికులంతా కూడా రైల్వే స్టేషన్ దించిన తర్వాత రిటర్న్ ఏదైతే ఆ పార్కింగ్ ప్లాట్ఫామ్ ఉంటాయో ఆ యొక్క ప్రాంతంలో పార్కింగ్ చేసినటువంటి పరిస్థితి. ఇంతా కూడా ఈవినింగ్ ఏదైతే ఈ యొక్క యార్డ్కి వెళ్ళి అక్కడ ఫ్యూయల్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, అదే రకంగా అవన్నీ చేసుకున్న తర్వాత ఈవినింగ్ తిరుగు ప్రయాణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. తిరుగు ప్రయాణంలో మళ్ళా ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్ళేటువంటి ఒక ఇసారి ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి స్పెషల్ ట్రైన్ ఇది. తిరుపతికి రావడం జరిగింది. వచ్చి ప్రయాణికులు దించిన తర్వాత ఇది పార్కింగ్ లో ఉన్న తరుణంలో ఈ యొక్క సంఘటన మాత్రం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. పక్కనే ఉన్నటువంటి ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉందో ఆ యొక్క ట్రైన్ కూడా ఒక భోగికి ఆ యొక్క మంటలు వ్యాపించిన తరుణంలో ఆ యొక్క సైడ్ కొంత మేరకు కూడా ఆ యొక్క ఒక భోగి కూడా దానికి కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. అయితే పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. వెంటనే అధికారులు మాత్రం అప్రమత్తం అయ్యి మిగిలినటువంటి భోగిలంతా కూడా చైన్ లింక్ ద్వారా తొలగించి మిగిలినటువంటి భోగిలంతా కూడా ఇక్కడి నుంచి కొంచెం దూరం తీసేసినటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే ఒక భోగి మాత్రం పూర్తి స్థాయిలో కాలిపోయిందని చెప్పాలి. అయితే ఈ యొక్క ప్రమాదం మాత్రం రైల్వే స్టేషన్ కి సమీపంలోనే ఈ యొక్క సంఘటన కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎటువంటి పరిస్థితి ఉంది అనేది భోగిలకు సంబంధించి మీరు చూడొచ్చు. పూర్తిగా మంటలు అంటుకున్న తర్వాత ఆ మంటలు ఆ అగ్ని కీలలు ఎగసి పడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుగా ఆ మంటలు వ్యాపించాయంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రెండు రైళ్లకు సంబంధించి మంటలు అంటుకున్నాయి అనేది మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతం అధికారులు అక్కడికి చేరుకున్నారు. అధికారులు, రైల్వే శాఖ అధికారులు, అలాగే పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఎప్పుడైతే సమాచారం అందిందో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పూర్తిగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. అక్కడక్కడ ఇంకా మంటలు కంటిన్యూ అవుతున్న ఒక భోగికి సంబంధించి మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మంటలని అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. ఫైర్ ఫైటర్స్ బృందం అక్కడికి చేరుకుని మంటలని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ ఘటనకు కారణం ఏంటి అనే ప్రశ్నను ఈ ఘటనకు సంబంధించి కారణం ఏమై ఉంటుంది, ప్రశ్నకు సంబంధించి ఇప్పటికీ ఆ ప్రశ్నను విమర్శించే ప్రయత్నం చేస్తుంది. కారణం ఏమై ఉంటుంది? రైల్వే శాఖ నిర్లక్ష్యం అంటే రైల్వే శాఖ ఫెయిల్యూరా, లేకపోతే కుట్రకోణమా? వరుస రైలు ప్రమాదాలకు కారణం ఏంటి? ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం చూసాం రైల్వే శాఖకు సంబంధించి మరి ముఖ్యంగా నిన్న కొద్ది గంటల క్రితం ఒక గూడ్స్ ట్రైన్ పేరిన ఘటనలో గూడ్స్ ట్రైన్కి సంబంధించి మంటలు అంటుకున్న ఘటన తర్వాత గంటల వ్యవధిలోని ఇంకొక ఘటన ఒక విధంగా చెప్పాలంటే
ఈ ట్రైన్ ప్రమాదం ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది అందరినీ. తిరుపతి లాంటి ప్రదేశంలో చాలా సెక్యూర్గా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు రైల్వే శాఖ అధికారులు. ఎందుకంటే అక్కడ పిలిగ్రిమ్ మరి ముఖ్యంగా అక్కడికి భక్తులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు, పిలిగ్రిమ్స్ చాలా మంది వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత ఆ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అటువంటి చోట ఈ ఘటన జరగడం వెనకాల కారణమై ఏమై ఉంటుంది అంటూ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ప్రారంభం కాబోతోంది. కానీ ప్రప్రథమంగా ముందు వాళ్ళ కర్తవ్యం ఆ మంటలను అదుపులోకి తీసుకురావడం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. సురేష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. సురేష్, ఇప్పుడు మంటలు అదుపులోకి వచ్చాయా? 2 రైళ్లకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి ఏంటి? సచిన్, ఏదైతే మంటలు చెలరేగినటువంటి భోగిలో మాత్రం పూర్తిగా మంటలు అదుపు చేసేశారు. అయితే మిగిలిన భోగిల నుంచి కూడా దీన్ని వేరు చేశారు కాబట్టి వెంటనే ఫైరింగ్ సిబ్బంది కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది మొత్తం కూడా చేరుకొని పూర్తి స్థాయిలో అయితే మంటలు అదుపు చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి గల కారణాలు ఏమనేసి మాత్రం రైల్వే పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడ దర్యాప్తు కూడా చేపట్టారని చెప్పాలి. అయితే ఈ ట్రైన్స్ పార్కింగ్ చేసినటువంటి ఈ ట్రాక్ ఉందో ఈ ప్రాంతంలో కొంతమంది ఆకతాయిలు కూడా ఎక్కువ ఉంటారన్నది కూడా ఒక వాస్తవమైన మాటనే చెప్పలేదు. ఎందుకంటే ఈ సరౌండింగ్స్ లో కూడా గతంలో పోలీసులు కూడా విజిట్ చేస్తూ ఉంటారు. ఈ కొంతమంది ఆకతాయిలు చేసి కూడా ఈ ఆకతాయిల పని కూడా ఈ సంఘటనకి అయ్యుండొచ్చని కూడా కోణంలో కూడా పూర్తిగా అయితే పోలీసులు అయితే అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పెను ప్రమాదమే తప్పిందని చెప్పారు. ఏదైతే ఈ భోగిలో మంటలు రావడం, ఈ భోగినైతే వేరు చేయగలిగారు. కానీ పక్కన ఉన్నటువంటి ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉందో దాన్ని ఏదైనా తొలగించడానికో లేకపోతే ఆ ట్రాక్ ను ముందు తీసుకెళ్లేదానికి కానీ ఆ ట్రైన్ జరపడానికి కానీ ఏ కోసైనా అవకాశాలు లేదు. వెంటనే ఈ సంఘటన గుర్తించినటువంటి అధికారులు మాత్రం వెంటనే ఈ భోగిని మాత్రం ఆ చైన్ లింక్ తో తొలగించి ఈ భోగిని మాత్రం ముందు లైన్ లో తోసేయడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. అయితే పక్కనే ఉన్నటువంటి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది కూడా ఇవాళ సాయంత్రం అది కూడా ప్రయాణం అయ్యేటువంటి పరిస్థితి. అయితే గుర్తించిన అధికారులు మాత్రం వెంటనే అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఆ భోగిని వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పి ఇదంతా కూడా ఏదైతే మన తిరుపతిలోని ప్రధాన రైల్వే స్టేషన్ ఉందో దానికి అతి సమీపంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ట్రైన్ కూడా వచ్చిన తర్వాత ప్యాసింజర్ దించిన తర్వాత ఈవినింగ్ తిరుగు ప్రయాణం అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ తరుణంలోనే వాటికి ఒక సపరేట్ అయినటువంటి పార్కింగ్ ట్రాక్ ఉంటాయి. ఆ ట్రాకింగ్ లో వెయిటింగ్ లో ఉంటాయి. ఈవినింగ్ తిరుగు ప్రయాణ సమయానికి 1 hour 2 hours ముందుగా ఏదైతే యార్డ్ ఉంటుంది ఆ యార్డ్కి వెళ్ళి పూర్తి స్థాయిలో సర్వీసింగ్ ఏదైతే వాటర్ సర్వీసింగ్ కావచ్చు, బిల్లింగ్ వ్యవహారం కావచ్చు ఇవన్నీ కూడా చెకింగ్ అనేది ఒకసారి జరుగుతుంది. జరిగిన తర్వాత ఈవినింగ్ తిరుగు ప్రయాణం అటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ మంటలు వ్యాపించినటువంటి ఎక్స్ప్రెస్ కూడా ఇది తిరుపతికి ఒక స్పెషల్ గా ఏర్పాటు చేసినటువంటి ట్రైన్. దీనిలో వచ్చినటువంటి ప్యాసింజర్ అంతా కూడా పూర్తి స్థాయిలో అక్కడ దించేసిన తర్వాతే పార్కింగ్ ట్రాకింగ్ వద్దకు వచ్చి కూడా సురేష్, అంటే ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటన తర్వాత మిగిలిన రైళ్ల మీద ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంది? మిగిలిన రైళ్లకు సంబంధించి రాకపోకలు నిలిపివేయడం జరిగిందా? ఇది అంటే మిగిలిన జనరల్ గా ఆ ఏదైతే ప్యాసింజర్ ప్రయాణించేటువంటి ట్రాక్ ఉందో ఆ ట్రాక్ కానీ దీనివల్ల ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇది ఒక పార్కింగ్ ట్రాక్ అన్నమాట. పూర్తి స్థాయిలో ఈవినింగ్ తిరుగు ప్రయాణటువంటి ఏదైతే తిరుగు ప్రయాణానికి వచ్చి డ్రాప్ చేసిన తర్వాత తిరుగు ప్రయాణానికి ఉంటాయో ఆ ట్రైన్లు డ్రాప్ చేసిన తర్వాత వెయిటింగ్ ఏదైతే అవుట్ లైన్ లో ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది అదంతా కూడా వెయిటింగ్ కోసం వెయిట్ చేసే పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్. సో ఈ రాయలసీమది కావచ్చు, ఇప్పుడు ఏదైతే మంటలు వ్యాపించిన ట్రైన్ కావచ్చు, ఈ రెండు కూడా సపరేట్ గా పార్కింగ్ ట్రాక్ మీద ఉన్నది కాబట్టి మామూలుగా వెళ్ళేటువంటి ఏదైతే లైన్ ఉంటుందో వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి అది జనరల్ గా వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి జరిగిన ఇన్సిడెంట్ కారణంగా ఒక 1 hour పాటు ఏదైనా ఉంటే కూడా ఆపుదల చేసే విధంగా కూడా అధికారులు అయితే చర్య చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ తర్వాత సాధారణంగా ఏదైతే రైలు ప్రయాణాలు ఉంటాయి వాటన్నింటిని కూడా ప్రయాణించే విధంగా అయితే వెసులుబాటు కల్పించినటువంటి పరిస్థితి. రైట్ సురేష్, ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి అగ్నిమాపక బృందం అంటే ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకున్నారు. మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయాణికులు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మరి ముఖ్యంగా అటుగా వచ్చే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు రావద్దంటూ కూడా కాస్త బ్యారికేడింగ్ లాంటివి ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగిన ఘటనా ప్రదేశానికి రైల్వే ఉన్నతాధికారులు చేరుకుంటున్నారు. ఏమైనా ఇబ్బందికర వాతావరణం జరిగిందా? ఈ ప్రమాదానికి సంబంధించి కారణం ఏంటని కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. దిస్ ఇస్ ద డిస్క్రిప్టివ్ కాంటెంట్. మీరు డిస్క్రిప్షన్ అడ్వైస్ ఈ కథను కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ లైవ్ దృశ్యాలను చూద్దాం.
అవ్వచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.